హాయ్ ఎవ్రీవన్ ఆల్రెడీ. సో టుడే నేను ఈరోజు ఒక హెల్తిక్ అనే కంపెనీ యొక్క ప్రాజెక్ట్ అనే ప్లానింగ్తో మీ ముందుకు వచ్చాను. సో ఒకసారి చూడండి. సో మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మన ఒక హెల్తిక్ అనే కంపెనీ సో ఒక మంచి ఆర్గానిక్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అనేది తయారు చేసి మనకు అందిస్తుంది. సో మనం ప్రజెంట్ బీపీ, షుగర్, క్యాన్సర్ ఇటువంటి పెద్ద పెద్ద జబ్బులతో థైరాయిడ్ ఇటువంటి జబ్బులతో మనం బాధపడుతున్నాం. సో వాటన్నిటిని కూడా మన హెల్తిక్ అనే కంపెనీ ఒక చిన్న కాంబో అనేది రెడీ చేసింది. అది న్యూట్రిషన్ అనేది ఉంటాయి దాంట్లో. సో మనకు ఆ ప్రోడక్ట్ ఆ కాంబో కనుక మనం యూజ్ చేస్తే ఒక 6 months నుంచి 9th monthsలో మనం తప్పకుండా ఎటువంటి ఆ పెద్ద పెద్ద జబ్బులు అనేది రాకుండా మనము చూసుకోగలము. సో అటువంటి మంచి రిజల్ట్ ఉన్న మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తుంది. సో మనకు ప్రస్తుతం మన హెల్తిక్ అనే ప్రాజెక్టు అందిస్తుంది. సో దాంతోపాటు మనకు ఒక ఇన్కమ్ ప్లాన్ని కూడా డిజైన్ చేసింది. సో అది ఏంటంటే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా వచ్చేసి మన కంపెనీ యొక్క ప్లాన్ డాట్ ఏ సిస్టమ్ ప్లాన్. సో మన కంపెనీలో మనం ఇంతకుముందు చెప్పిన కదా. సో ఆ ప్రోడక్ట్ అనేది మనకు ఎలా తీసుకోవాలంటే ప్రస్తుతం మన యొక్క కంపెనీలో మనం హెల్తిక్ అనే కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డాట్ ఏ సిస్టమ్ అంటే బిజినెస్ జోన్, ఒక 2 ఎగ్జిక్యూటివ్ పర్చేస్ అని 2 రకాల ఒక జోన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ కస్టమర్ జోన్ అనేది ప్రైమ్ మెంబర్షిప్ పర్చేస్ అంటారండి. సో ఈ కస్టమర్ జోన్ అనేది 300-500తోని మనం ఒక ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ 3500తోని మనకు 5IP అనేది రావడం జరుగుతుంది. సో ఈ 5IP రావడంతో పాటు మనకు ఒక వెల్బీయింగ్ కార్డ్ అంటే ఇక్కడ చూడండి, హెల్త్ వెల్బీయింగ్ కార్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ముందుగా ఈ వెల్బీయింగ్ కార్డ్ అనేది మనకు ఎందుకు అంటే, సో ఈ వెల్బీయింగ్ కార్డ్ ద్వారా మనకు ఈ హెల్త్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ చూడండి ఒకసారి. ముందుగా మనకు ఇంట్లో ఉన్న 6గురికి కుటుంబంలో పనిచేస్తుంది ఈ హెల్త్ వెల్బీయింగ్ కార్డ్ అనేది. మనం ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్తామో మన కంపెనీలో టైప్ అయ్యేలా అక్కడ మనకు 35 నుంచి 40 వరకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు అప్ టు 50% హెల్త్ బ్రాండ్స్ అంటే మన యొక్క ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకుంటే మనకు 50% అనేది రావడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు ఆన్లైన్ ఆఫ్లైన్లో దీంట్లో మనకు పర్చేస్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మెడికల్ ఫ్రీ హెల్త్ ఫ్యామిలీకి ఒక 6గురికి లైఫ్ టైం అనేది మనకు అనేది యూజ్ అవుతుంది. సో మరియు అదేవిధంగా ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన హెల్త్ కోసం. సో ఇది మన యొక్క కస్టమర్ జోన్ అనేది. సో అదేవిధంగా ఇంకో కార్డ్ ఏంటంటే, సో అదేవిధంగా మనకు 5250తోని ఒక ఎగ్జిక్యూటివ్ పర్చేస్ అనేది మనం పర్చేస్ చేస్తే సో దాంతో మనకు 10IP అనేది యాడ్ అవుతుంది. సో అదేవిధంగా ఇందులో ఏంటంటే మనం ఒక ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. అంతకుముందు చెప్పిన కదా ఇన్కమ్ సంపాదించుకోవచ్చని. సో అదేవిధంగా ఇన్కమ్ని కూడా సంపాదించుకోవచ్చు. దాంతోపాటు దీంతో కూడా సేమ్ మనకు ఈ హెల్త్ వెల్బీయింగ్ కార్డ్ అనేది వస్తుంది. అది కూడా సేమ్ మనకు కుటుంబంలో 6గురికి లైఫ్ టైం అనేది ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. సో చూడండి, మనం దీంట్లో ఇన్కమ్ కార్డ్ తీసుకున్నప్పుడు ఇండిపెండెంట్ బిజినెస్ పార్ట్నర్ అవ్వడం జరుగుతుంది. అది 5250తోని 10IP మనకు జనరేట్ అవుతుంది. దాంట్లో ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో మనం ఎగ్జిక్యూటివ్ బిజినెస్ పార్ట్నర్ అయినాక మనకు ఇటువంటి ఇన్కమ్స్ వస్తాయి దీంట్లో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రైమ్ ఇన్సెంటివ్ అంటే మనం ఎవరికైతే మనం ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఇంతకుముందు చెప్పిన కదా వెల్బీయింగ్ కార్డ్ అనేది. సో అటువంటి 3600తో ఎవరికైతే మనం ప్రైమ్ మెంబర్షిప్ ఇస్తారో అక్కడ నుంచి మనకు అనేది 1000 రూపీ అనేది మనకు ప్రైమ్ ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన దాంట్లో గ్రూప్ ఇన్సెంటివ్ ఉంటుంది, మెంటర్ బోనస్ ఉంటుంది, రివార్డ్ అండ్ రాయల్టీ వేకెన్సీ ఈ విధంగా మనకు ఈ ఇన్కమ్ అనేది ఉంటుంది.
సో ప్రైమ్ ఇన్సెంటివ్ ఒకసారి చూడండి మన దాంట్లో ఇక్కడ చూడండి. ప్రైమ్ మెంబర్షిప్ పర్చేస్ అంటే 3,500తోని 5IP ఒక కస్టమర్ జోన్కి ఇచ్చినాయి, మనకు 1000 వచ్చింది. సో అదేవిధంగా ప్రైమ్ ఇన్సెంటివ్ బిజినెస్ జోన్లో కూడా 5,250 10IP. సో ఇక్కడ చూడండి మనకు బిజినెస్ జోన్లో 1000 అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రైమ్ ఇన్సెంటివ్ బిజినెస్ జోన్ అంటే మేనేజర్, మన డైరెక్ట్ మేనేజర్ కూడా మనం అనేది రీపర్చేస్ మన ఈ మేనేజర్ పర్చేస్ కూడా మనం డైరెక్ట్ అనేది ఇవ్వచ్చు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత. సో ఇక్కడ మనకు 50IP అనేది రావడం జరుగుతుంది మేనేజర్ లెవెల్కి. సో ఇక్కడ ఏంటంటే మనకు మేనేజర్కి మనం రిఫర్ చేసినామనుకో ఇక్కడ 3,500 అనేది మనకు డైరెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఇన్సెంటివ్ అన్నాం కదా. సో ఒకసారి చూడండి మన దాంట్లో ఏంటంటే 3 గ్రూప్స్ అనేది ఉంటాయి, ABC ఈ విధంగా 3 గ్రూప్స్ ఉండడం జరుగుతుంది. ఇలా వచ్చేసి ఈ గ్రూప్ ఇన్సెంటివ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే ABC 3 అనే గ్రూప్ ఉంటాయి. సో దీంట్లో మనకు అన్ని గ్రూప్లకి వెళ్ళి మనకు 25IPs ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అది ఒక 1 టాప్గా అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. సో 1 టాప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 500 అండి. సో ఇది ఏంటి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ మాత్రం, ఇది 1 టాప్ వాల్యూ 500 ఎగ్జిక్యూటివ్ ర్యాంక్కి. సో 1 టాప్ లిమిట్ మన ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అనేది మనము దాదాపు ఒక 1 టాప్ అంటే మినిమం 10 టాప్స్ అనేది మనకు లిమిట్ ఉంటుంది డైలీ. సో 1 టాప్ ఈజ్ ఈక్వల్ టు 500 టాప్స్ పర్ డే అనేది ఉంటుంది. సో ఒకసారి చూడండి మనకు మెంటర్ బోనస్ అంటే మనం ఎవరికైతే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ మనం రిపేర్ చేస్తామో అక్కడ నుంచి మనకు మెంటర్ బోనస్ అంటే ఒకవేళ ఆ పర్సన్ అనేది ఒక 2 సంవత్సరాలు, ఒక నెల 6 సంవత్సరాల నెలల తర్వాత ఒక ₹1,00,000 సంపాదించుకున్నాడు అనుకో, అక్కడికి వెళ్ళి మనకు 20% అనేది మనకు మెంటర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అంటే 20,000 అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మెంటర్ బోనస్ ఉంటుంది. సో మనం ఇక్కడ 3 ఎగ్జిక్యూటివ్ మనం రిపేర్ చేయరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 ఎగ్జిక్యూటివ్ రిపేర్ చేసిన తర్వాత వాళ్ళనేది మనము సో వాళ్ళు అదే విధంగా 3కి అనేది రిపేర్ చేశారనుకో ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళు ఏంటంటే మనం ఛాంపియన్ అవుతాం. వాళ్ళనేది ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వాళ్ళు ఒక పర్సన్ 3కి రిపేర్ చేస్తే ఎగ్జిక్యూటివ్ అతనేమో ఛాంపియన్ అవుతారు. సో అదేవిధంగా ఆ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్లను మనం రిపేర్ చేసినాము అప్పుడు మనం ఏంటంటే సో వాళ్ళు ఛాంపియన్ అవుతారు. సో ఆ విధంగా మనకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మేనేజర్, నేషనల్ డైరెక్టర్, సో అదేవిధంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఈ విధంగా మనకు ఒక లెవెల్స్ అనేది ఉంటుంది. సో ఒకసారి చూడండి మన కంపెనీలో అనేది. సో ఇక్కడ మేనేజర్, మనము ఒక మేనేజర్ అయినామనుకో మనకు అప్ టు 10 లాక్ అనేది రిస్క్ కవరేజ్ ప్యాక్ అనేది ఉంటుందండి. మన మేనేజర్ లెవెల్ ఎప్పుడైతే అచీవ్ అవుతామో మనకు అప్ టు 10 lakhs వరకు రిస్క్ పాలసీ ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఎన్డి వచ్చేసి మనకు ఇది మనకు 20 lakhs అనేది రిస్క్ కవరేజ్ ప్యాక్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఐడికి అంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఇక్కడ ఏంటంటే 30 లక్షల రిస్క్ కవరేజ్ ప్యాక్ ఉంటుంది. అదేవిధంగా మనకు జీపీ అంటే గ్లోబల్ ప్రెసిడెంట్, ఇక్కడ వచ్చేసి మనకు 50 lakhs అనేది రిస్క్ కవరేజ్ ప్యాక్ ఉంటుంది. అదేవిధంగా సో మనకు ఆ విధంగానే మనకు కవరేజ్ ప్యాక్ పెరుగుతూ పోతుంది ఒక్కొక్క లెవెల్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మన కంపెనీ యొక్క కండిషన్. సో ఇన్సెంటివ్స్ అండ్ బోనస్ ఆర్ ఎలిజిబుల్ టు ఆల్ ఎగ్జిక్యూటివ్ అండ్ అబోవ్ పొజిషన్స్. సో ఇక్కడ చూడండి మనకు ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ నుంచే మనకు అన్ని అనేది మనకి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ సిటిఓ కానీ, సో అదేవిధంగా మెంటర్ బోనస్ కానీ, అదేవిధంగా డైరెక్ట్ రిఫరెన్స్ బోనస్ కానీ, ప్రైమ్ ఇన్సెంటివ్స్, సో ఈ విధంగా అన్నీ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ మేనేజర్ అయినా ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అయినా ఇద్దరికి కూడా సమానం అండి. సో మనకు డైలీ లిమిట్స్ అనేది మనకు వీక్లీ అనేది కట్అప్ అనేది ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే మనం మెంటర్ బోనస్ కానీ ఇటువంటి అన్నీ అనేది ఎగ్జిక్యూటివ్ ర్యాంక్లో కూడా మనం తీసుకోవచ్చండి మెంటర్ బోనస్. సో ఎవరికైనా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే సో కింద
నంబర్ ఇస్తానండి. సో ఆ నెంబర్కి అనేది మీరు కాల్ చేయండి, మీకు పూర్తిగా ప్లాన్ అనేది చెప్తాను.